వెల్కమ్ టు యూఏటీవీ. ఉత్తరాఖండ్ ఇది మన దేశంలో ఉన్న చిన్న రాష్ట్రాల్లో ఒకటి. దీన్ని 2006 వరకు కూడా ఉత్తరాంచల్ అని పిలిచేవారు. అంతేకాదు ఈ రాష్ట్రం 2000 సంవత్సరం నవంబర్ 9న ఏర్పడింది. దీంతో భారత్ 27 రాష్ట్రాల సమ్మేళనంగా మారింది. ఉత్తరాఖండ్ ప్రజలు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి 1990 నుండి ఉద్యమాన్ని ప్రారంభించారు. సరిగ్గా 10 ఏళ్ల పోరాటం తర్వాత ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. దీనికి ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లు సరిహద్దులుగా ఉన్నాయి. ఉత్తరాన చైనా, నేపాల్ దేశాలతో సరిహద్దులు ఉన్నాయి. ఈ రాష్ట్రం తాత్కాలిక రాజధాని డెహ్రాడూన్. ఇదే ఈ రాష్ట్రంలో అతిపెద్ద నగరం. హైకోర్టు మాత్రం నైనిటాల్లో ఉంది. రాష్ట్రానికి నట్టనడుమున ఉన్న గైర్సాయిన్ అనే చిన్న గ్రామాన్ని ముందు రాజధానిగా తీర్చిదిద్దాలనే ప్రతిపాదన ఉంది. ఉత్తరాఖండ్ రాష్ట్రం ప్రకృతికి నిలయం. ఇక్కడ దట్టమైన అడవులు, సరస్సులు ఉంటాయి. ఈ రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరు కూడా పర్యాటకమే. ఇలాంటి రాష్ట్రంలో రాజకీయాలు కూడా ప్రకృతి అంత పచ్చగా కాదు కానీ హాట్గా సాగుతుంటాయి. మొత్తంగా ఉత్తరాఖండ్లో 70 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలతో పాటు లెఫ్ట్ ఫ్రంట్ కూటమిల మధ్య రాజకీయం సాగుతుంది. అయితే 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 47, కాంగ్రెస్ 19, బీఎస్పీ 2, ఇతరులు 2 సీట్లు సాధించాయి. ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. సీఎంగా పుష్కర్ సింగ్ ధామీ ఉన్నారు. పాలన అద్భుతంగా సాగుతుంది. డబుల్ ఇంజన్ కాబట్టి అభివృద్ధి కూడా వేగంగా ఉంది. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది. ఇక్కడ సామాజిక వర్గాల ఆధిపత్యం, పార్టీల తీరుతెన్నులపైన ప్రభావం చూపే రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్ ఒకటి. ఇక్కడ 60% ఉన్న అగ్రవర్ణాలదే ఆధిపత్యం. ప్రస్తుతం సీఎం కూడా అగ్రవర్ణాలకు చెందినవారే. అయితే ఇక్కడ ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీ రెండోసారి అధికారంలోకి తీసుకురారు అనే నానుడు ఉంది. దాన్ని 2022 ఎన్నికల్లో బీజేపీ బ్రేక్ చేసింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ ఎవరూ ఊహించిన విధంగా కాంగ్రెస్ను చిత్తుగా ఓడించేసింది. గత ఎన్నికల్లోనూ అదే ఫలితాలు రిపీట్ అయ్యాయి. మూడోసారి కూడా బీజేపీతే విజయం అని ధీమా వ్యక్తమవుతుంది. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్లో ఇటీవలే స్థానిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఇందులో బీజేపీ 190, కాంగ్రెస్ 98, ఇతరులు 52 స్థానాల్లో విజయం సాధిస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ పోల్స్ను బట్టి చూస్తే ఉత్తరాఖండ్లో బీజేపీ మరింత బలపడుతుందని అర్థమవుతుంది. అంతేకాకుండా ఇక్కడి సీఎం పుష్కర్ తీసుకుంటున్నటువంటి మదర్సా బోర్డు రద్దు, హిందూ మైనార్టీలకు లబ్ధి చేకూర్చే నిర్ణయాలు తీసుకోవడం, అక్రమ వలసదారులను తరిమి కొట్టడం వంటివి ఈ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాలు సాధించేందుకు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పాలి. ఈ ఎగ్జిట్ పోల్స్ కేవలం ఉత్తరాఖండ్లోనే కాదు, మోడీ సర్కారుకు కూడా మరింత బలాన్ని ఇచ్చాయని కూడా చెప్పాలి. ఇప్పటికే చాలా రాష్ట్రాలకు ఉత్తరాఖండ్ రోల్ మోడల్ అవుతుంది. పుష్కర్ వంటి సీఎం తమకు ఉంటే బాగుండని అనుకుంటున్నారు పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ప్రజలు.